స్టార్ట్ చే ఉమ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన వంశీ సార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు నా యొక్క స్వ అనుభవాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను అసలు ఈ ధ్యానంలోకి ఎలా వచ్చాను, అసలు ఈ ధ్యానమే తెలియని నాకు ఈ ధ్యానం ఎలా నాకు టచ్ అయిందో నేను ఈరోజు మీతో పంచుకుంటాను, షేర్ చేసుకుంటాను. ఒకరోజు మార్నింగ్ 4:30కి లేసినప్పుడు నేను రోజు వీడియోస్ చూస్తూ ఉంటాను. అలాగా పిఎంసిలో సుజాత మేడం ఉంది. ఆ సుజాత మేడం యొక్క వాయిస్, తన యొక్క చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది. అట్రాక్ట్ అయ్యాను ఆ వీడియోకి. యాక్చువల్లీ నేను పిఎంసిలో వీడియోలు కానీ ధ్యానం వీడియోలు కానీ ఎప్పుడు వినను. కానీ ఆ మేడం వాయిస్ నాకు అట్రాక్ట్ అయింది. సరే, బాగా చెప్తుంది కదా, విందాం. అయినా ఈ ధ్యానం అంటుంది, ఆ ఈ శ్వాస మీద ధ్యాస అంటుంది, అసలు ఏంటో విందాం అనని వీడియో వింటున్నా. మ్యాక్సిమం ఆ వీడియో వచ్చేసి గంటన్నర ఉంది. కానీ ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టకుండా గంటన్నర వీడియో పూర్తిగా విన్నాను. విన్న తర్వాత అసలు ఈ ధ్యానం అంటే ఏంటి, మేడం భలే మెరాకిల్స్ చెప్పారు, భలే ఎక్స్పీరియన్స్ చెప్పారు. తనకి 2 పిల్లలు అన్నారు, వాళ్ళ అక్క పిల్లల్ని కూడా చూసుకున్నారన్నారు, ఇంకా ఫైనాన్షియల్ గా చాలా బాగుంది అన్నారు. ఇదంతా ఎలా సాధ్యం అని నాకు ఒక థాట్ వచ్చింది. అసలు ఈ ధ్యానం అంటే ఏంది? సరే, ఇక ఆ రోజు నా పనులు హడావుడిగా చేసుకున్నాను. ఆ రోజు మా బయట మెట్ల మీద కూర్చున్నప్పుడు నా వెనక ఈ గట్టి చేత్తో ఒక గట్టిగా బాదినట్టు అనిపించింది ఎవరో ఈ వెన్ను మీద. అసలు ఉలిక్కిపడి లేచి చూశాను, ఎవరబ్బా నన్ను కొట్టింది అనని. చూస్తే ఎవ్వరూ లేరు. అసలు ఇదేంటి, ఎవ్వరూ లేరు, కానీ చాలా గట్టి దెబ్బ అన్నమాట. ఒక 2 మినిట్స్ పాటు ఆ దెబ్బ స్పర్శ కూడా నాకు తెలిసింది, కానీ మనుషులైతే ఎవ్వరూ లేరు. ఇది నాకు చాలా మెరాకిల్ అనిపించింది. నిజంగా ఆ వీడియో చూసిన తెల్లారి ఇది జరిగింది. ఇక అర్థం కాల, ఇంకా మామూలుగా వెళ్ళాను, నా పని నేను చేసుకుంటున్నాను. సరే, రెండో రోజు అదే దెబ్బ మళ్ళీ అదే చేత్తో, అరిచేత్తో మళ్ళీ కొట్టినట్టు అనిపించింది. సాయంత్రం 5 గంటల 5-6 మధ్యలో. కాకపోతే రెండో రోజు చాలా చిన్నగా కొట్టినట్టుంది. అబ్బా ఏంటబ్బా ఇది, ఎవరో ఉన్నారు, నన్ను ఎవరో కొడుతున్నారు, కొంపతీసి ఏదో దెయ్యమో భూతమో ఏదో ఉంది అనని నేను అటు ఇటు చూసా లేచి. ఎవ్వరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. బాబోయ్, ఈ ధ్యానం ఏందో ఏమో, నాకు భయం వేస్తుంది, ఈ వీడియోలు కూడా చూడకూడదు అనని సైడ్ అయిపోయాను. అయ్యాను కానీ మనసు మాత్రం లాగుతుంది. కానీ ఆ వీడియోలు వింటున్నా, ఆ మేడం వీడియోలు వింటున్నా, సుజాత మేడం వాయిస్ చాలా బాగుంది అని వింటున్నా. ఇక ఆ రోజు, ఇంకొక రోజు, మళ్ళీ థర్డ్ డే, అన్ని మెరాకిల్స్ మేడం. అసలు మనం ధ్యానం అన్న పేరు విన్న దగ్గర నుంచి ఎవ్రీ డే కూడా మెరాకిల్స్ జరుగుతాయి ప్రతి ఒక్కరికి కూడా. ఇక మూడో రోజు ఆ నాకు బాగాలేదు అని పండుకున్నా. యాక్చువల్లీ 5:30కి పిల్లలు వస్తారు. ఇక పండుకున్నప్పుడు ఆ ఒక పెద్ద రగ్గు ఉంటే దాన్ని ముసుగేసుకొని పండుకున్నా. ఇక చూడండి, ఈ ఈ తల అంతా ఓపెన్ అయిపోయింది. ఎంత నిజానికి నాకు తెలియదండి, నేను చెప్పేది నిజం. నాకైతే ఏమీ తెలియదు, నేను చెప్తున్నా. అసలు ఫస్ట్ ఇదంతా ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఒక రంధ్రం, ఇక్కడ ఒక రంధ్రం ఉంది. నాకు ఆ రోజు తెలిసింది, ఇక్కడ ఒక రంధ్రం ఉంది, ఇంత ఉంది రంధ్రం, ఇంత ఉంది. ఓపెన్ అయినప్పుడు చాలా పెద్ద ఫ్లవర్. ఏంటి ఫ్లవరు, ఏంటి ఫ్లవరు అనేలోపు నా లోపల నుంచి ఏదో శక్తి ఆ పైకి వెళ్ళింది, ఏదో శక్తి లోపలికి వచ్చేసింది. అదేంటో తెలియదు, కానీ నేను ఒళ్ళు మొత్తం చెమట్లు చెమట్లు పట్టేసినాయి. అసలు ఇంకా సడన్ గా లేచి, అమ్మో నా తల మీద పెద్ద బెజ్జం పడింది అనని చూసుకుంటున్నా, బ్లడ్ ఏమన్నా వస్తుందా బాబాయ్ అనని. ఏమీ లేదు, ఏమీ లేదు.
ఇక తర్వాత నాకు వెంటనే భయం వేసింది. అమ్మో, నా పిల్లలకి నేను వంట చేసి పెట్టాలి. అసలు ఏంది నా తల మీద ఒక పెద్ద ఉమ్, రంధ్రం పడింది, నాకు భయం వేస్తుంది అని వెంటనే మా అమ్మకు ఫోన్ చేశాను. అమ్మ, ఏంటోనమ్మా నా తల మీద ఏందో ఇంత రంధ్రం పడినట్టుంది అంటే, మా అమ్మ చెప్పింది, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు, సరిగా చెప్పు అన్నది. లేదమ్మా, నాకు ఎందుకో ఇలా అనిపించింది. ఆ, ఇలా ఒక ఫ్లవర్ వచ్చింది, దాని లోపల అసలు రేకులు రేకులుగా ఉంది అనంటే, అది సామాన్యంగా రాదమ్మా, అది నీకు ఎందుకు వచ్చిందో, ఎందుకు ఇలా అయ్యిందో తెలియదు కానీ ఇంకొకరికి ఎవరికి చెప్పకు అని అన్నది. యాక్చువల్లీ నిజానికి మా అమ్మేమో ధ్యానురాలు కాదు, మామూలు పూజ చేస్తూ ఉంటది. ఆవిడ చెప్పింది, ఇంకెవరికి చెప్పమాకు, నీ పని నువ్వు చేసుకో అనని. ఇక ఆ రోజు నుంచి స్టార్ట్ అయిందండి నా జర్నీ. అసలైన జర్నీ స్టార్ట్ అయింది. మా వారు, "ఆ, నువ్వు ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటున్నావు కదా ప్రస్తుతానికి, నేను ఒక గేదెని కొనక్కరానా" అన్నాడు. ఓకేనండి, తీసుకురండి గేదెని అని చెప్పాను. తీసుకొచ్చారు. ఆ తీసుకురాగానే నాకెందుకో దాన్ని, ఆ గేదెని చూసి దానికి ఒక పేరు పెట్టాలనిపించింది. దాని పేరు జఫ్రా పెట్టేశా. అంటే గేదెని చూడగానే పేరు వచ్చేసిద్ది అనమాట. జఫ్రా పెట్టా. దానికి ఒక పాప పుట్టింది, దాని పేరు రాణి పెట్టుకున్నా. ఇక రోజు దానికి మేత వేయటం, దానికి పాలు తీయటం, నా పని అయితే ఇదేనండి. ఒక 6-7 నెలలు ఇదే పని చేశాను. చాలా హ్యాపీగా దానితో మాట్లాడటం, దానితో టైం స్పెండ్ చేయటం చాలా చేస్తూ ఉండేదాన్ని. దానికి అట్రాక్ట్ అయింది ఆ గేదెని. నేను ఒకదాన్ని తీసుకొచ్చాడు మా వారు, దానికి తోడు ఇంకొకటి రావటం, ఇంకొకటి రావడం, ఇంకొకటి యాడ్ అవ్వడం, అలా 10 గేదెలు అయింది. అంటే మా జఫ్రా వృద్ధి చేసిందనమాట. ఇక ఒక కొన్ని రోజులైన తర్వాత దానికి ఒక పెద్ద ఫామ్ వేసాము, పెద్ద ఆర్భాటం, పనోళ్ళు అందరిని పెట్టేశాం. కానీ ఫస్ట్ తీసుకొచ్చిన జఫ్రా నాకు ఒక 10 నెలల తర్వాత అండి, ఇది వాస్తవం, దాని కళ్ళతో నాకు మాట్లాడిందండి. దాని కళ్ళు నాకు చెప్తున్నాయి, ఇంకింతేనా నువ్వు, ఇది కాదు నువ్వు అని చెప్పింది. అంటే జఫ్రా గేదె కళ్ళు నాతో మాట్లాడినాయి. అది నేను వెంటనే మా వారికి చెప్పాను. ఏమండి, జఫ్రా నాతో మాట్లాడుతుంది, ఇది కాదంట, ఇంకా ఏదో ఉందంట అని చెప్పాను. మా వారన్నారు, నీకు నిజంగా ఈ ధ్యానం ఏమో గాని, నీకు నిజంగా ఏదో అయింది, నువ్వు ఎక్కువ చేయమాకు అని. తర్వాత ఆ జఫ్రా చెప్పింది చూసారు, ఒక 2 నెలలకి మేము అక్కడి నుంచి ఖాళీ చేసి వేరే ఫామ్ కి షిఫ్ట్ అయ్యాము. అక్కడ గేదెలు 20 గేదెలను వృద్ధి చేశాం. చూడండి, ఒక గేదె మాట్లాడితే మనకెలా అర్థమైద్ది అనేది నాకు నిజానికి అర్థం కాని ఒక క్వశ్చన్ అనమాట. కానీ ఆ రోజు నాతో అది మాట్లాడింది. తర్వాత వచ్చిన తర్వాత 20 గేదెలు చేసాము, చాలా ఫామ్ వృద్ధి చేసాము, ఇంకా ఇంకా వృద్ధయింది. ఇంత వృద్ధయిన తర్వాత ఆ గేదె ఫామ్ లో ఒక ఆవిడ హెయిర్ అంతా ఇక్కడి వరకు లాంగ్ హెయిర్ ఉంది, ఒక ఆవిడ అటు ఇటు తిరుగుతుంది. ఐ మీన్ ఎవ్వరికీ కనిపించట్లేదు, నాకు మాత్రమే కనిపిస్తుంది. ఏమండి, ఇక్కడ ఎవరో ఒక ఆవిడ తిరుగుతుంది, ఆ ఎవరో తెలీదు, సంథింగ్ నాకు కొంచెం ఉగ్ర రూపంగా ఉంది, అటు ఇటు తిరుగుతుంది అని చెప్పా మా వారికి. మా వారికి కొన్ని మధ్య మధ్యలో చూపించాను కాబట్టి ఏమైనా చెప్పినప్పుడు అలాంటివి జరిగాయి అన్నమాట. ఇంకా ఈయనేం చేశాడు, ఏం లేదులే, ఏం చేద్దాం అనుకున్నాడు. కానీ నెలకొక దూడ చనిపోవటం, నెలకొక దూడ చనిపోవటం ఇలా జరిగింది. అంటే అక్కడ ఒక అమ్మవారు ఉగ్ర రూపంలో తిరుగుతుంది. బట్ నాకైతే నిజంగా దీన్ని ఎలా డిజాల్వ్ చేయాలో అప్పుడైతే తెలియదు నాకు. ఇంకా అప్పుడు ఉమ్, ఇంత డిజాల్వ్ చేసుకోవచ్చు ముందే తెలిసినప్పుడు అనేనైతే నాకైతే అస్సలు తెలియదు. జస్ట్ చూసేదాన్ని అంతే. ఇక తర్వాత ఆవిడ నెలకొక దూడ ఇక చనిపోతున్నాయి. ఒక్కొక్క దూడ మొత్తం చనిపోయినాయి. మాకేం అర్థం కాల. మామూలుగా గేదెల ఫామ్ అంటే చనిపోతూనే ఉంటాయి.
ఓకే, ఇలాగేమో అనుకున్నా. కాదండి, ఇక్కడ ఏదో ఉంది సంథింగ్ అనని నేను ధ్యానంలో కూర్చొని, మేము గేదెల ఫామ్ ఎవరిదైతే తీసుకున్నామో వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం. ఆ ఇంట్లో కూర్చొని ధ్యానంలో కూర్చున్నాను. ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ ఇంటి యజమాని భార్య చనిపోయిందట. ఆ చనిపోయిన ఆవిడ అక్కడ తిరుగుతుంది. నిజానికి నాకు బ్లోయింగ్, ఇలాంటివన్నీ తెలుసుకుంటే ఈ ధ్యానంలో అమ్మ బాబాయ్ నాకు ధ్యానమే వద్దనిపించింది. కానీ ఆవిడ అలా తిరుగుతూ ఉండేది. నాకు ఒక రోజు ఆవిడ వచ్చి చెప్పింది, వేరే వాళ్ళనైతే నేను ఏదైనా చేసేదాన్ని, నిన్ను కాబట్టి ఈ ఇంట్లో ఉండనిచ్చాను, నేను నిన్ను ఏమీ చెయ్యను అని చెప్పింది. ఓ, అయితే వేరే వాళ్ళనైతే ఏమన్నా చేస్తావా, నన్నైతే ఏం చేయను అన్నదిగా. అమ్మయ్య, నేను సేఫ్ అని చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే డ్రీమ్లో వచ్చిన అన్ని జరుగుతున్నాయి కాబట్టి నేను ఓకే, నన్ను ఏం చేయనంది అనని. యాక్చువల్లీ ఆ యజమాని ఇంకొక మ్యారేజ్ చేసుకున్నాడు. ఆవిడ నాతో చెప్పింది, ఇక్కడ ఎవరో ఉన్నట్టుంది, నాకెందుకో భయంగా ఉంటది, నాకు ఎప్పుడు ఇలా థాట్ వస్తుంది సరోజిని అన్నది. నాకు తెలిసిపోయింది కదా, నాకు ధ్యానంలో వచ్చింది కదా, నేను చెప్పాలా వద్దా, చెప్పాలా వద్దా, సందిగ్ధం అన్నమాట. కానీ నేను చెప్పకుండా ఒక విషయం చెప్పాను, ఇక్కడ ఉంది, నువ్వు ఎవరైతే అనుకుంటున్నావో ఆవిడ ఇక్కడ ఉంది, ఈ ఇంట్లోనే ఉంది, కానీ మమ్మల్ని ఏమీ చెయ్యదులే, హ్యాపీగా ఉండు అని చెప్పాను. తనైతే అదేంటి నువ్వెలా చెప్తున్నావు అని, ఏమీ చెయ్యవు లెక్క, బాగుంటది అనని మామూలుగా చెప్పాను. ఎందుకు అంటే సార్ చెప్తారు కదా, ఏదైనా డైరెక్ట్ గా చెప్పకూడదు అని, అలా నేను కూడా చెప్పలేదు. కానీ ఒకసారి ఆ మేడం చెప్తారు, డ్రీమ్ విత్ డ్రీమ్ అని. ఇది కూడా అనుభవం పొందిన వాళ్ళు నిజంగా తెలుస్తుంది మ్యామ్. ఇప్పుడు ఇంకొక రోజు ఇంకొక డ్రీమ్ వచ్చింది. ఏమని, ఆవిడ ఒక పెద్ద ఖడ్గం తీసుకొని చంపేయడానికి వచ్చింది. అప్పుడు మా వారు ఇంట్లో లేరు, నేను నా ఇద్దరు పిల్లలు ఉన్నాము. అప్పుడు ఒక మూలకెళ్ళి కూర్చున్నాం ముగ్గురం. మూలకెళ్ళి కూర్చున్నప్పుడు బాగా వర్షం పడుతుంది. ఆవిడ ఒక బావిలో నుంచి లేసి ఒక ఖడ్గం తీసుకొని వచ్చి ఆ కిటికీ దగ్గర నుంచుంది. అప్పుడు నాకు థాట్ వచ్చింది, అవును, నాకు ఒకసారి డ్రీమ్ లో తను చెప్పింది కదా, మిమ్మల్ని ఏమీ చెయ్యను, మిమ్మల్ని నేను చూసుకుంటాను అని. మరి నేను ఎందుకు భయపడుతున్నాను, నేను లేచి ధైర్యంగా ఆవిడకి చెప్పాలి కదా అని. నేను ఆ పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి లేచి, మాకు ఏది జరిగినా సరే నువ్వేం చెప్పావు మేము ఇంట్లోకి వచ్చేటప్పుడు, నువ్వు మమ్మల్ని ఏమీ చెయ్యను అని చెప్పావు, ఇప్పుడెందుకు మరి ఇలా నువ్వు మాట తప్పుతావా అని డ్రీమ్ లోనే అడుగుతున్నాను నేను. నిజానికి ఆ డ్రీమ్ లో చెప్పింది నాకు గుర్తుంచుకొని ఆవిడని అడుగుతున్నాను అనమాట. నువ్వు నన్ను ఏమీ చెయ్యనని చెప్పావు కదా, అందుకనే మేము ఈ ఇంటికి వచ్చాము, ఇప్పుడు నువ్వెలా చంపుతావు, ఎందుకు ఖడ్గం తీసుకొని వచ్చావు అని క్వశ్చనే వెయ్యగానే ఆవిడ, నిజంగానే మనం దెయ్యాలు అనుకుంటాం కానీ దెయ్యాలు కి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆవిడ ఆ ఖడ్గాన్ని అక్కడ పడేసి ఇక వెళ్ళిపోయింది. ఆ ఇంట్లో ఉన్న ప్రతిరోజు కూడా మాకు చిన్న జ్వరం కూడా వచ్చారు కదా. నిజానికి ఆ ఇంటికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే ఇంకొక ఇంటికి షిఫ్ట్ అయ్యే ముందు, అంటే అక్కడి నుంచి మేము విజయవాడ వస్తున్నాం అనమాట. విజయవాడ వచ్చే ముందు ఒక 6 నెలల ముందే ఒక ఇల్లు కనిపించేది అనమాట. ఎలా, ఒక చిన్న ఇల్లు, ఒక బెడ్రూము, ఒక హాలు అన్నట్టుగా అనిపించేది. నాకు అర్థమయ్యేది కాదు, ఏంటబ్బా ఇలా కనిపిస్తుంది అని. అప్పుడు వంశీ సార్ గారు డ్రీమ్ లో వచ్చారు. చిన్నిల్లు అయితే ఏమైందిలే, గాలి వెలుతురు బాగా వస్తుందిలే అని చెప్పారు. ఓకే, గురువు గారు వచ్చి డ్రీమ్ లో ఆ ఇంటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం ఏంటి, ఏమోలేబ్బా, ఏ ఇల్లు దొరుకుతుందో ఏమిటో అని చెప్పేసి విజయవాడ వచ్చిన తర్వాత మేము ఇల్లు ఎతికిన తర్వాత నాకు కల్లో ఏ ఇల్లు అయితే వచ్చిందో అదే ఇంటికి మేము అద్దెకొచ్చాము.
నిజంగా నాకు మెరాకిల్స్ అది. థ్యాంక్స్ చెప్పుకున్నా గురువుగారు, థ్యాంక్ యూ సో మచ్ అని. నిజానికి ఇంకొకసారి అయితే ఆ, నాకు బాగా అంటే నేను బాగా టీవీ చూస్తాను అనమాట. టీవీ చూస్తాను. సాంగ్స్ అంటే అసలు చాలా, ఇంకా డీజే అంటే ఇంకా పిచ్చి, నాకు పిచ్చి. అలా వింటూ ఉండేదాన్ని. ఎందుకో తెలీదు, అందరూ సడన్ గా స్పెట్స్లు పెట్టుకుంటే బాగుంటారు. ఏమోలేబ్బా, స్పెట్స్ పెట్టుకొని టీవీ చూస్తే చాలా బాగుంటది కదా అనని మా వారికి చెప్పా, నాకు తలనొప్పి వస్తుంది, నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. ఆ డాక్టర్ చెప్పాడు, అప్పటి వరకు నేను స్పెట్స్ కూడా పెట్టుకొని నేను ఆ డాక్టర్ దగ్గరికి ఏదో స్పెట్స్ పెట్టుకొని షో చేద్దామని వెళ్ళి నేను, ఆ డాక్టర్ ఏం చెప్పాడు అనుకుంటున్నారు, అమ్మ నీకు రైట్ కంట్లో చుక్కడం వచ్చిందమ్మా అని చెప్పాడు. ఇంకేముంది, గుండెడా. బాబోయ్, అసలు నా వయసు ఎంత, కనీసం ఇప్పటి వరకు నేను స్పెట్స్ కూడా పెట్టుకో, చుక్కడం ఎలా వచ్చింది అసలు అని చెప్పాడు. మళ్ళీ టెస్ట్ చేయండి డాక్టర్ గారు అన్న. మళ్ళీ చూశాడు. మళ్ళీ చూసి, అమ్మ నీకు రైట్ కంట్లో చుక్కడం ఉంది, అర్జెంట్ గా నీకు చుక్కడం తీయాలమ్మా అని చెప్పాడు. ఇంకేముంది, ఇంక ఏడుస్తా బయటకు వచ్చి ఒక సీనే క్రియేట్ చేసా. బాబాయ్ నాకు అసలు ఇంకా చుక్కడాలు వచ్చినాయి అంట, మా అమ్మాయి ఏమో అసలు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 10వ క్లాస్, అసలు నేను ఏం చెయ్యాలి ఏంటి అని ఏడుస్తున్నా. ఇప్పుడు మా అన్నయ్య చెప్పాడు, లేదమ్మాయి అక్కడ సత్తెనపల్లిలో డాక్టర్లు అంత బాగా చూడరు, విజయవాడరా బాగా పెద్ద డాక్టర్ చూపిద్దాము అని చెప్పాడు. ఓకేనమ్మ, నువ్వు చెప్పావంటే సరే సరే. విజయవాడలో డాక్టర్లు అయితే ఒక 2 డ్రాప్స్ ఇస్తారు, డ్రాప్స్ వేసుకుంటే అయిపోద్ది అమ్మయ్యా, అయితే హ్యాపీ, నేను సేవ్ అనుకున్నా. విజయవాడ వచ్చేసా జంప్. విజయవాడ వచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు, ఆవిడ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఏదో డ్రాప్స్ వేసి చెప్పింది, అమ్మ నీకు రైట్ కంట్లో చుక్కడు ఉంది, నీకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. ఇంకేముంది, మళ్ళీ ఏడిపే. వామ్మో, అసలు ఇప్పుడు ఇక్కడ ఆపరేషన్ చేయించుకోవాలా, ఎక్కడ చేయించుకోవాలో అర్థం కావట్లా నాకు. ఇంక మా వారు అన్నారు, ఇక్కడ వద్దులే, సత్తెనపల్లి వెళ్ళి అంటే మనూరు దగ్గరికి వెళ్ళి అక్కడ తీయించుకుందాము అని చెప్పారు. సరే అక్కడికి వెళ్ళాం. ఈ వెళ్ళిన తర్వాత నేను ఎవ్రీడే కూడా ధ్యానం చేస్తానే ఉన్నాను. ధ్యానం చేస్తున్నాను. ఈ పిరమిడ్ అంటే నిజానికి నేను పిరమిడ్ ఏమీ కొనలేదండి. మా పాప చేత ఒక పేపర్తో పిరమిడ్ షేప్ లో పేపర్ 2 చేయించుకొని, ఈ కన్ను మీద ఒకటి, ఈ కన్ను మీద ఒకటి పెట్టుకొని నేను రోజు పడుకొని ఒక అరగంట ధ్యానం చేసుకునేదాన్ని. ఇక ఆ తర్వాత ఒక 20 రోజులు అనమాట. అంటే చెప్పగానే ఎవరైనా ఆపరేషన్ చేయించుకోరు కదా, భయం అయితే ఉంది. సరే కంపల్సరీగా చేయించుకోవాలి అంటున్నారు, ఫిక్స్ అయిపోయాం ఇంకా. సరే మా ఆయన ఒక 20 రోజులు అయిన తర్వాత ఆ ఇంక వెళ్ళి చూయించుకుందామా అని చెప్పాడు. సరే చూయించుకుందాం. అంతకు ముందు రోజు నాకు డ్రీమ్ లా అన్నమాట. నిజంగా ఇది హాస్టల్ సర్జరీస్, హాస్టల్ మాస్టర్స్ అంటే ఏంటో తెలియని నాకు నిజంగా నిజంగా యూనివర్స్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ రోజు ఇద్దరు ఇద్దరు ఎలా ఉన్నారంటే, స్పేస్ లో ఉండేవాళ్ళు రౌండ్ గా ఒక ఇక్కడ అద్దం పెట్టుకొని వైట్ డ్రెస్లు వేసుకొని ఇద్దరు వచ్చారు. వచ్చి ఈ కన్నుని ఇలా నిజంగా నాకు కట్ చేసినట్టు కూడా ఉంది. కట్ చేసి ఆ లోపల ఉన్నదంతా తీసేసి ఆపరేషన్ చేసి కుట్లేసి, అంటే మా వారు ఎవ్రీడే కూడా నేను 4:30కి లేగుస్తాను, ఇలా అని ఇలా లాగేసి వెళ్ళిపోయారనమాట. ఇంకంతే మాయమైపోయారు. నేను 4:30కి మా వారు "ఓ లే" అని చెప్పారు కదా. అబ్బా, అసలు ఏంటండి, అబ్బా నొప్పేస్తుంది, ఇదేంది కొంచెం కుట్లు వేసిపోయారు మధ్యలో ఆపేశారు అని లేసానండి ఆ రోజు. నిజంగా మెరాకిల్. అనగానే మావారు అంటున్నారు, ఇదేంది కన్ను పట్టుకొని ఎవరు నిన్ను ఏం చేశారు, అసలు ఏం జరిగింది
అని చెప్తున్నా. లేదండి ఎవరో వచ్చారు, అబ్బా ఇద్దరు వ్యక్తులండి అని వెళ్ళి అద్దమే చూసుకున్నానండి. నేను ఫస్ట్ టైం అద్దం చూసుకోవడం లెగవగానే. అద్దం చూసుకుంటే నా కన్ను చిన్నదిగా అయిపోయి ఇలా లాట్టు ఉంది. నాకు అనిపిస్తుంది మరి. మా వారిని అడిగా, ఏమండి అలా అనిపిస్తుందా ఏమన్నా, నాకు ఎవరో చేశారండి, ఏదో చేశారండి మొత్తానికి అనుకున్నా. నీ మొహాలే, నీకు ఈ ధ్యానం చేసి నీకు పిచ్చి బాగా హై స్థాయికి పోయింది అని చెప్పారు. లేదు లేదు లేదు, మా అమ్మాయి వాళ్ళని కూడా లేపి ఆ టైంలో, అమ్మ నా కన్ను ఏమన్నా చిన్నగా ఉందా పెద్దగా ఉంది చూడరా చూడరా అంటే, అంటే పిల్లలు కదండి కొంచెం చిన్నదిగా ఉందమ్మా అన్నారు. పోండి, ఏమో నాకైతే చిన్నదిగా ఉంది, నాకు ఏదో జరిగింది, కన్నుకి ఏదో ఎవరో చేశారు, ఇంకా తెలియలా. సరే ఇంకా యథావిధిగా టీ పెట్టాను, ఇంకా రోజువారీ కార్యక్రమాలు అయిపోతున్నాయి. అలా ఒక 1 వీక్ అయిపోయింది. సరే మొత్తానికి మా వారు అన్నారు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకా నర్సరావుపేట దగ్గర అంటే మూడో డాక్టర్ దగ్గర మూడో డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతని దగ్గర చూయించుకొని అతని దగ్గర ఆ, ఇంకా ఆపరేషన్ చేయించుకొని వద్దామని మా అత్తయ్య గారిని పిలిచి ఇంట్లో పెట్టేసి నేను మా వారు వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక డాక్టర్ టెస్ట్ చేశారు, ఇద్దరు టెస్ట్ చేశారు, ముగ్గురు టెస్ట్ చేశారు. నేనేం చెప్పాను, చుక్కడ తీయించుకోవడానికి వచ్చానండి అని చెప్పాను. వాళ్ళు టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి ఎవరికమ్మా చుక్కడాలు తీసేది అని అడిగారు. నాకేనండి అని చెప్పి. అసలు చుక్కడాలు ఉంటేనే కదా తీయడానికి అని చెప్పారు. అసలు ఆశ్చర్యం అండి, నిజానికి నాకే ఆశ్చర్యం వేసింది. ఏమండి ఇంకొకసారి టెస్ట్ చేయండి అండి, ఇద్దరు డాక్టర్లు టెస్ట్ చేశారు. అసలు లేవమ్మా నీకు చుక్కడాలు, ఉంటే ఈ అక్షరాలు ఇవన్నీ ఎలా చదువుతున్నావు? చుక్కడాలంటే ఈ చేతిలో అరి చేతిలో గీతలు కనిపించినప్పుడు చేస్తారు. నీకు చుక్కడం అర్జెంటుగా తీయటం కాదు కదా, ఇప్పుడు ఇంకా ఆ స్టేజ్ కదా, అసలు లేవు అని చెప్పాడు. మా ఆయన అయితే వచ్చే, నీ ధ్యానం ఏంది, ఈ చుక్కడం వచ్చి పైనుంచి ఆపరేషన్ చేయడం ఏంది, వీళ్ళు లేదని చెప్పడం ఏంది బాబోయ్, నీ ధ్యానం నువ్వు చేసుకోమ్మా అని. ఆ రోజు నుంచి కూడా అసలు నేను ధ్యానం చేసుకుంటున్నా, నన్ను ఏమి డిస్టర్బ్ చేయరు. ఫస్ట్ నేను ఒకరికి ఆ, చెప్తున్నా డిస్టర్బ్ చేయరు. ఆ రోజు నుంచి నిజంగా ఇప్పటి వరకు కూడా, ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. మళ్ళీ మధ్యలో డౌట్ వచ్చి మళ్ళీ టెస్ట్ కూడా చేయించాను. ప్రస్తుతానికైతే ఏం లేదు, బాగుందమ్మా అని చెప్పారు. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకున్నాను. థ్యాంక్ యూ గురూజీ. ఫస్ట్ ఈ డ్రీమ్స్ ద్వారా మనం ఎంతో జ్ఞానం నేర్చుకోవచ్చు అని ఈ వంశీ సార్ గారు మనకిచ్చినటువంటి ఈ సందేశానికి నిజంగా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. స్టాప్ చేస్తాను.